హాలిడే ప్యాకేజ్ హైదరాబాద్ లో ఇవ్వకుండా సిటీ అవుట్స్కట్స్ లో ఇచ్చారేంటండి? ఇండియన్ సైకాలజీ. లేనంతసేపు లేదు అంటారు, ఫ్రీగా వస్తే వంకలు పెడతారు. ఏమండి, డ్రైవర్ ఏమయ్యాడు? నాకేదో భయంగా ఉందండి. చాలాసేపు ప్రయాణం చేశాం కదా, ఏ టాయిలెట్కో వెళ్ళుంటాడు, దానికే కంగారు పడతావు ఎందుకు? గుడ్ మార్నింగ్ కిరణ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గాయత్రి మేడం. భయపెట్టుంటే క్షమించండి సార్. మా రిసార్ట్స్ తరపున సర్ప్రైజ్ వెల్కమ్ చెప్పడానికి ఈ అరేంజ్మెంట్స్ చేశాం. సర్ప్రైజ్ లా లేదు, హారర్ లా ఉంది. అయినా మా పేర్లు మీకెలా తెలుసు? సిల్లీ క్వశ్చన్ మ్యామ్. మా లక్కీ డిప్లా విన్ అయిన వాళ్ళ డీటెయిల్స్ మాకు తెలియకుండా ఎలా ఉంటాయి? టేక్ ఇట్ మ్యామ్. థ్యాంక్ యూ. బై ద వే, ఐఎమ్ వరప్రసాద్, మేనేజర్. ఐఎమ్ నిక్తా, రిసెప్షనిస్ట్. హాయ్, ఐఎమ్ కాంత్, రజనీకాంత్. బాయ్, గుడ్ బాయ్. రండి సార్. ఈ 4 రోజులు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే మా బాధ్యత. ఇక్కడ మీరు హ్యాపీగా ఉండొచ్చు. మీకేం కావాలన్నా నిర్మోహమాటంగా మమ్మల్ని అడగొచ్చు. ఓకే సార్? ఓకే. ఈ రిజిస్టర్లో మీ డీటెయిల్స్ రాసి సైన్ చేయండి. రజనీ సార్. సార్ వాళ్ళ రూమ్ తీసుకెళ్ళి. ఓకే సార్. సార్ మీ లగేజ్ కార్లో ఉన్నాయి. రండి సార్.
సార్ టీ కాఫీ బూస్ట్ జ్యూస్ లాంటివి ఏమన్నా కావాలా సార్? కొంచెం ప్రైవసీ కావాలి, అంటే ఏకాంతం కావాలి. అర్థమైంది సార్. ఈ రజనీ సేవలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోండి సార్. తమరికి దయచేయండి. మీరు మరీ రొమాంటిక్ గా ఉన్నారు సార్. చూడమ్మా రజని, ఇలాంటి చోటుకు భార్యాభర్తలు ఎందుకు వస్తారు? హ్యాపీగా ఉండడానికి సార్. కదా? అవును సార్. మేము ఇక్కడ ఉండేదే 4 రోజులు. ఆల్రెడీ నువ్వు 4 నిమిషాలు వేస్ట్ చేసావు. సారీ బాయ్ సార్. గాయత్రి, ఏంటి సార్ సబ్బులు షాంపూలు బాత్రూంలో ఉన్నాయి సార్. రజని, వామ్మో. ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉంది. ఎవ్వరూ లేని ఏకాంతం చాలా బాగుంటుంది. పెళ్ళైన తర్వాత ఇలాంటి రోజు కోసం ఎదురు చూశాను. ఇన్ని రోజుల తర్వాత ఈ అదృష్టం కలిగింది. ఇదో కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. మరి ఇందాక వచ్చేటప్పుడు అంతలా భయపడ్డావు? నిర్మానుష్యంగా ఉండేసరికి ఎందుకో భయం అనిపించింది. కానీ వాళ్ళందరిచ్చిన సర్ప్రైజ్ వెల్కమ్ కి థ్రిల్ అనిపించింది. గాయత్రి, ఇక్కడున్న ప్రతి క్షణం మనకు ఒక తీపి జ్ఞాపకంలో గుర్తుండిపోవాలి. అవునండి, ఇక్కడి నుంచి వెళ్ళేప్పుడు బోలెడంత ఆనందాన్ని తీసుకువెళ్ళాలి. అయితే మొదలు పెట్టేద్దామా? ఏంటది? అమ్ అహా కమ్ కహా. ముందు స్నానం చేద్దాం పదండి. ఇద్దరం కలిసా? ఛీ! అయితే ఓ ముద్దిచ్చు. నో ప్లీజ్ నో ప్లీజ్. ఎవరు వచ్చారు? తలుపు తీయండి. ఆ ఎక్స్ట్రా రజనీగడే ఉంటాడు. ముందు వెళ్ళి తీయండి. మంచి ఛాన్స్ మిస్ చేశాడు. వెళ్ళండి. వాడు నా చేతిలో అయిపోయాడు ఈరోజు. ఏమైంది సార్? సారీ, లోపలికి రావచ్చా? ప్లీజ్ కమ్. రిసార్ట్స్ వాళ్ళు మీకోసం ప్రొవైడ్ చేసిన డ్రెస్సెస్. ఎందుకు? ఫార్మాలిటీ సార్. మా మెజర్మెంట్స్ మీకెలా తెలుసు? మీరు మర్చిపోయారేమో, మీరు ఫిలప్ చేసిన ఫామ్ లో మీ డీటెయిల్స్ బ్లడ్ గ్రూప్ తో సహా ఉన్నాయి. ఓకే ఓకే. రేపు సైట్ సీయింగ్ కి బయలుదేరాలి. మార్నింగ్ 8 o'clock కి రెడీగా ఉండండి. ముందు ఫ్రెష్ అయ్యండి. గాయత్రి, ఇక్కడ వంశీగాడి బాధ, నిహారిక బాధ, ఎవ్వరి బాధ లేదు. నేను నా భర్త అంతే. 4 రోజులు మా జీవితాల్లో అద్భుతంగా గుర్తుండిపోవాలి.
ఏడవద్దని చెప్పాను కదా. నువ్వేడుస్తే బాగో, నవ్వుతుంటేనే బావుంటావు. నా తమ్ముడు నీ అందాన్ని చూసి ఇష్టపడ్డాడు. ఆ అందాన్ని పాడు చేసుకోకు. పావురం ఎంత ఏడ్చినా వేటగాడు జాలిపడ్డన్నట్టు నువ్వెంత ఏడ్చినా ఎవ్వరు జాలిపడరు. అర్థం చేసుకుంటే బావుంటుంది. ఈ యాపిల్స్ తిను. ఎట్రా కూర్చో. చూడు శ్వేత, నా తమ్ముడు ఎంత మూర్ఖుడో నీకు పూర్తిగా తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నించొద్దు. వాడి కోపం వస్తే ఎవరూ తట్టుకోలేం. నీ మంచి కోసమే చెప్తున్నాను. వాడి ముందు ఇలా కన్నీరు పెట్టుకోవద్దు. నా గురించి నీకు తెలిసిన యాంగిల్ కాకుండా తెలియని యాంగిల్ ఒకటి ఉంది. అది చెప్తా, ఫ్యూచర్లో పనికొస్తుంది. 19 ఏళ్ల వయసులో కారులో బాంబు పెట్టి 20 మందిని చంపాను. 24 ఏళ్ల వయసులో మా శత్రువులు కొంతమంది బస్సు ఎక్కారని బస్సు మొత్తం తగలబెట్టాను. ఇక భూ కబ్జాలు, ఎలక్షన్ గొడవలు ఇలాంటివన్నీ మొత్తం కలిపి 40 కేసులు నా మీద ఉన్నాయి. కానీ ఒక్కదానికి కూడా సాక్ష్యం లేదు. నాకు ఎదురు తిరిగే దమ్ము ఎవరికి లేదు. నా మగతనం గురించి ముందు ముందు ఇంకా వింటాం. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మోజుపడిన బిడ్డ తల్లిని, మొగుడుపోయిన ఆడదాన్ని కూడా వదలలేదు. ఈ ఏరియాలో ఇంచుమించు నచ్చిన ఆడవాళ్ళందరినీ టచ్ చేశాను. జ్యూస్ తాగేసిన తర్వాత పేపర్ గ్లాస్ వదిలేసినట్టు అందరినీ వదిలేశాను. జస్ట్ లైక్ యూజ్ అంతా. కానీ నిన్ను మాత్రం వదలలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఐ లవ్ యూ శ్వేత. ఐ లవ్ యూ టూ అని నువ్వు చెప్పడానికి నీకు కొంచెం టైం పడుతుంది. నో ప్రాబ్లం, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ నువ్వు డెఫినెట్గా చెప్తా. నాలో రఫ్ యాంగిల్ కంటే లవర్ బాయ్ యాంగిల్ బాగుంటుంది. తొందరగా అర్థం చేసుకో. ఏది ఏమైనా నా డ్రీమ్ గర్ల్కి ఐ లవ్ యూ చెప్పడం చాలా థ్రిల్లింగ్గా ఉంది. మిగిలిన ఆడవాళ్ళ దగ్గర కంటే నీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది. అందుకే నేను కోమలో ఉన్నప్పుడు కూడా నా ఆలోచనలోకి వచ్చి ఏడిపించావు, నవ్వించావు. నిన్ను తలుచుకొని రోజంటూ లేదు తెలుసా? శ్వేత, నాకు ఈ ఇంటికి, ఈ సామ్రాజ్యానికి నువ్వే మహారాణివి. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నీకు ముళ్ళు గుచ్చుకున్నా తట్టుకోలేను. మన పెళ్లికి ఎవరడ్డొచ్చినా ప్రాణాలతో బతకడు. నువ్వన్నీ మర్చిపో. ఐ లవ్ యూ.
వెన్నెల్లో నిద్రపోతాం గాయత్రి. నేను చూస్తే వెన్నెల చిన్నపోతుంది గాయత్రి. నిద్రలో కూడా కోతలకి తక్కువే లేదు. ఎవరు? అడుగుతుంది మిమ్మల్ని. ఎవరు? Damn it!